హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 13వ భాగం విందాం. యక్షిణి అంగుళీయకం సహాయంతో గంగోత్రి సమీపాన ఉన్న భగీరథ నగరం ద్వారాల వద్దకు చేరుకున్నారు గౌతమ, కార్తీకలు. ద్వారాలకు ఎదురుగా ఉన్న ఒక పాడుబడిన ఆలయంలో 2 ఘడియలు విశ్రాంతి తీసుకున్నారు. అంతలో పూర్తిగా తెల్లవారింది. చిరంజీవులారా, మీరెవరు? ఏ కార్య సాధనకై ఈ నగరానికి వచ్చారు? పక్కనే పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్న ఒక సాధువు గంభీరంగా అడిగాడు. ఒక రాచకార్య నిమిత్తం మేము ఇక్కడికి వచ్చాము. సిద్ధ వైద్యంలో భాగంగా మాకు కొన్ని సౌగంధి పుష్పాలు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? సాధువుకి దగ్గరగా జరిగి ఆయనకి ఎదురుగా కూర్చొని అడిగాడు గౌతముడు. విపణిలో చివరి వరుసలో కొన్ని పూల దుకాణాలు ఉన్నాయి. అక్కడ సాధారణ సౌగంధి పుష్పాలు దొరుకుతాయి. కానీ మీకు సిద్ధ వైద్యం నిమిత్తము అవసరం కనుక అవి పనికిరాకపోవచ్చు అన్నాడు సాధువు. మీరు సరిగ్గా ఊహించారు. మాకు అపురూపమైన మరియు అరుదైన సౌగంధాలు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? ఆసక్తిగా ప్రశ్నించింది కార్తీక. నాకు తెలియదు, కానీ గంగోత్రి పర్వతాలను ఆనుకొని ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో మైరికట్టు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ మీకు సమాచారం తెలియవచ్చు ఆలోచిస్తూ అన్నాడు సాధువు. రకరకాల ప్రదేశాలని తిరగటము, అక్కడి ప్రజలకు దైవచింతన పెరిగేలా ప్రవచనాలు బోధించటము మా సాధువుల దినచర్య. కానీ మేము ఎప్పుడూ మైరికట్టుకు వెళ్ళటం తటస్థించలేదు. ఎందుకంటే మైరికట్టు గ్రామంలో ఏదో రహస్యం ఉన్నదని, అపురూపమైన కొన్ని వస్తువుల ఆచూకీ తెలియగలదని మా సాధువులలో అప్పుడప్పుడు చర్చ జరుగుతుంటుంది. బహుశా సౌగంధి పుష్పాల గురించి కూడా తెలియవచ్చు అనేది నా ఊహ. తిరిగి తానే అన్నాడు. మీరు వెళ్ళకపోవటానికి కారణము? నొసలు ముడివేసి అడిగింది కార్తీక. నిట్టూర్చాడు సాధువు. అది మా గురుదేవుల ఆజ్ఞ. అక్కడికి వెళ్ళిన ఏ సాధువు తిరిగి ప్రాణాలతో బయటికి రాలేదు బాధగా అన్నాడు. మరి అటువంటి ప్రమాదకరమైన ప్రదేశంలోకి మమ్మల్ని వెళ్ళమని సలహా ఇస్తున్నారు. మాకు మాత్రం ప్రమాదం కాదా? అనుమానంగా ప్రశ్నించింది కార్తీక. మీ శక్తి ఏమిటో మీకు తెలీదా? నవ్వుతూ అడిగాడు సాధువు. మీరు కారణజన్ములు, శక్తివంతమైన వస్తువులని కలిగి ఉన్నారు. మిమ్మలను కంటికి రెప్పలా కాపాడే ఒక రక్షణా వలయం మీ చుట్టూ ఉంది. కనుక సౌగంధాల కోసము మిమ్మల్ని అక్కడికి పంపటంలో తప్పేం లేదు. మీకు ఎలాంటి సౌగంధి పుష్పాలు కావాలో కూడా నాకు తెలుసు. నా దగ్గర దాచవలసిన అవసరం లేదు. వాత్సల్యంగా వారి వైపు చూస్తూ అన్నాడు సాధువు. ముఖాలు చూసుకొని గతుక్కుమన్నారు గౌతముడు, కార్తీక. మహానుభావ, తమరు ఎవరు? మా గురించి తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. తల వంచి నమస్కరిస్తూ అన్నది కార్తీక. అనుక్షణము ఆ పరమేశ్వరుడి ధ్యానంలో ఉండి ప్రజాశ్రేయస్సు వాంఛించే మాకు ఆ మాత్రం తెలీదా? వెళ్ళిరండి, మీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కళ్ళు మూసుకున్నాడు సాధువు. మనసులో ఎన్నో సందేహాలు ఉన్నా ఆయన విశ్రాంతి భంగం కలిగించలేక మౌనంగా గంగోత్రి పర్వతాల వైపుకు నడిచారు ఇద్దరు. సాధువుని మనం నమ్మవచ్చునంటావా? అడిగింది కార్తీక. అంగీకార సూచకంగా తల ఆడించాడు గౌతముడు. ఎదురుగా గంగోత్రి పర్వతాలు కనిపిస్తున్నప్పటికీ పర్వతాల పక్కనే లోయలో ఉన్న మైరికట్టు గ్రామాన్ని చేరుకోవటానికి మధ్యాహ్న సమయం అయింది. అప్పటికే కార్తీక పూర్తిగా అలసిపోయింది. చక్రధరపురంలో అవ్వ ఇంటిలో స్నానం చేయటమే. భోజనం చేసి కూడా 1:30 రోజు అవుతుంది. మైరికట్టు గ్రామ పరిసరాలలో ఒక పూదోట మధ్యలో స్వచ్ఛమైన నీటితో ఒక తామర కొలను కనిపించింది కార్తీకకు. మరే ఆలోచన లేకుండా నీటిలోకి దిగింది. గౌతముడు కూడా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాడు. ఒక చెట్టు నీడన విశ్రమించాడు. కార్తీక మాత్రము తనివి తీర జలకాలాడి ఒక ఘడియ తర్వాత కొలను నుంచి బయటికి వచ్చింది. ఆమె కోసము ఓపికగా ఎదురు చూశాడు గౌతముడు. ఆకలిగా ఉంది ఇద్దరికీ. గ్రామంలోకి వెళ్ళి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటూ గ్రామం వైపుకి నడక మొదలుపెట్టారు. ఒక చిన్న విషయం నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అన్నది. ఏమిటి? ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. మన వద్ద ఉన్న యక్షిణి అంగుళీకం సహాయంతో సౌగంధాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు కదా. అలాగే మన అవసరాలు అంటే భోజనం వంటివి కూడా పొందవచ్చు కదా అని అడిగింది.
యక్షిణి అంగుళీయకము మనకు సౌగంధాల్ని అందించగలదని నువ్వు అనుకుంటున్నావా? సమాధానం చెప్పకుండా అన్నాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి, కుదరకపోవచ్చు. అభిసారుల వారి అభిమతం ప్రకారము ప్రతి ఒక్కటి మానవ ప్రయత్నంతోనే సాధించాలి. అంగీకార సూచకంగా తల ఊపాడు గౌతముడు. అంతేకాకుండా నేను గమనించిన విషయం ఏమిటంటే, మన ప్రయత్నాలలో మనం ఎంతో మందిని కలుస్తున్నాం. తద్వారా మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అదే అపూర్వ శక్తులు ఉపయోగించుకుంటే ఆ అవకాశం ఉండకపోవచ్చు. పదే పదే ప్రతి విషయానికి అంగుళీయకాన్ని ఉపయోగించటం ఉచితం కాదనిపిస్తోంది. భోజనం వంటి చిన్న విషయాలకి అపూర్వ శక్తుల సహాయం తీసుకోవటము మన వంటి వారికి హుందాతనం కాదనిపిస్తోంది అన్నాడు. అతను చెప్పిన మాటల్లోని యథార్థాన్ని గ్రహించి మౌనంగా అతన్ని అనుసరించింది కార్తీక. వారు మాటల్లోనే గ్రామంలోనికి వచ్చారు. ఇంటి బయట అరుగు మీద విచారంగా కూర్చొని ఉన్న ఒక గృహస్థు వీరిని చూసి అరుగు మీద నుంచి లేచి, తమరెవరో పరదేశీయుల వలె ఉన్నారు. తమరికి అభ్యంతరం లేకపోతే సంతోషంగా ఆతిథ్యం ఇవ్వగలం. దయచేసి రండి ఆదరంగా అంటూ ఎదురు వచ్చాడు. ఊరు చాలా నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్న సమయంలో ఉండే కనీసం సందడి కూడా ఎక్కడా కనిపించడం లేదు. మౌనంగా పరిసరాల్ని గమనిస్తున్నారు గౌతముడు, కార్తీక. వారి మనసులోని భావాల్ని చదివినట్లుగా, మీ ఆలోచన నిజమే. ఒకప్పుడు మా గ్రామము కళకళలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతము ఒక దుష్టశక్తి వలన మా గ్రామము పడరాని పాటలు పడుతోంది. అందుకే పసిపిల్లలున్న చాలామంది వలస వెళ్ళిపోయారు. ఉండే ఊరిని వదిలి వెళ్ళటం ఇష్టం లేని నా బోటి వాళ్ళం మాత్రము ఎలాగోలో కాలం గడుపుతున్నాం. ఈ చుట్టుపక్కల లభించే పుష్పాలే మాకు జీవనాధారం. తమ గ్రామాన్ని గురించి వివరించాడు ఆ గృహస్థు. మనం కాలు పెట్టిన ప్రతి చోట దుష్టశక్తులు తాండవం చేస్తున్నాయి. వాటికి మరో పనిపాట ఏమీ ఉండవా? చిరాకుగా లోగొంతుకతో అన్నది కార్తీక. నవ్వు వచ్చింది గౌతముడికి, కానీ తమాయించుకున్నాడు. నిజమే, తాము ఏ వస్తువును పొందాలన్నా కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. తప్పదు, అన్ని సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాల్సిందే. వారిని లోపలికి తీసుకుని వెళ్ళి అతిథి సత్కారాలు చేసిన తర్వాత వారు వచ్చిన పని గురించి అడిగాడు గ్రామస్తుడు. గ్రామస్తుని వద్ద దాచవలసిన అవసరం ఏమీ కనిపించలేదు. అందుకే సౌగంధి పుష్పాలను గురించి మాత్రము ఉన్నదున్నట్లుగా చెప్పింది కార్తీక. గంగమ్మ మొదటి బిందువు తాకిన ప్రదేశం ఎక్కడో నాకు తెలియదు. తెలిసిన వారు కూడా ఈ గ్రామంలో లేరు. మీరు గంగోత్రి పర్వతాలలోకి వెళ్ళి అక్కడ ఎవరైనా సిద్ధులనో యోగులనో సహాయము ఈ విషయం గురించి వాకబు చేయండి. సాధారణంగా ఆ పుణ్యపురుషులు ఎవరికీ కనపడరు. మీ అదృష్టం ఎలా ఉందో మరి. తనకు తెలిసిన వివరాల్ని చెప్పాడు. అలాగే, తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇక మీ ఊరి సమస్య ఏమిటి? మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ దుష్టశక్తి ఏమిటి? ఆసక్తిగా అడిగాడు గౌతముడు. బాధగా నిట్టూర్చాడు గ్రామస్తుడు. గత కొన్ని రోజుల నుంచి మా గ్రామంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ప్రశాంతమైన మా గ్రామస్తుల జీవనాలు అస్తవ్యస్తమయ్యాయి. రాత్రి సమయంలో ఏదో ఒక పిశాచం తిరుగుతోంది. కంటికి కనిపించని జీవాలని పీకు తినటం ప్రారంభించింది, మనుషులతో సహా. అర్ధరాత్రి సమయంలో ఊరి మధ్యలో ఉన్న పాడుబడిన కోట నుంచి ఏవో శబ్దాలు, సంగీతము వినిపించటము సర్వసాధారణమైపోయింది. ఆ వివరాలను తెలుసుకోవాలని ప్రయత్నించిన వారెవరూ ప్రాణాలతో మిగల్లేదు. ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు. ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాము, విచారంగా అన్నాడు. మళ్ళీ విచిత్ర ధ్వనులు ఇక్కడ కూడానా? గొణిగింది కార్తీక. వేడి వేడి రొట్టెలతో చక్కని భోజనాన్ని సిద్ధం చేసింది గృహస్థు భార్య. జరిగినవన్నీ చూస్తుంటే ఈ సమస్యను పరిష్కరించడం కూడా మనకు అవసరం అనిపిస్తోంది. తర్వాత మనకి కూడా ఏదో ఒక ఆధారం లభించగలదు. రాత్రి వరకు ఎదురు చూడటం తప్ప మనకు ప్రత్యేకమైన పని ఏమీ లేదు, కార్తీకతో అన్నాడు గౌతముడు. ఆ రోజు రాత్రి వరకు విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఇంటి యజమాని అన్ని ద్వారాలని పూర్తిగా బంధించాడు. రాత్రి 2వ జాము గడిచిన తర్వాత ఉన్నట్లుండి గుండెలు జలధరించేలాగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. అదుగో ఆ పిశాచి వచ్చింది, అది చేసే శబ్దాలే అవి. విషయం ఏమిటో తెలుసుకోవాలని బయటికి వెళ్ళి ప్రయత్నించిన వాళ్ళెవ్వరూ మళ్ళీ మాకు కనిపించలేదు. ఇంటిలో ఉన్నంతవరకు మనకు ప్రమాదమేమీ లేదు. మీరు నిశ్చింతగా నిద్రపోండి.
తాళాలు సరిగ్గా బిగించబడ్డాయో లేదోనని మరొకసారి చూసి తన పక్క మీద విశ్రమించాడు గ్రామస్థుడు. అయ్యా, దయచేసి మాకొక సహాయం చేయగలరా? అడిగాడు గౌతముడు. తప్పకుండా, మొహమాటం లేకుండా అడగండి. నేను చేయగలిగిన సహాయం అయితే తప్పక చేస్తాను. పడుకున్నవాడు పైకి లేచి అన్నాడు గ్రామస్థుడు. దయచేసి మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆ దుష్టశక్తి ఎవరో, ఏమి ఆశించి ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మీ గ్రామానికి పట్టిన పీడని ఖచ్చితంగా వదిలిస్తాం అనే నమ్మకం మాకుంది, నమ్మకంగా చెప్పింది కార్తీక. వారి మాటలు విని అవాక్కయ్యాడు గ్రామస్థుడు. అది చాలా ప్రమాదకరం. అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు. నా మాట వినండి. అప్పటి వరకు మౌనంగా తన పనులన్నీ ముగించి పక్క సిద్ధం చేసుకుంటున్న గ్రామస్థుని భార్య ఆందోళనగా అన్నది. మా గురించి మీకు చింత అవసరం లేదు. త్వరగా తాళాలు తీయండి. ఈ రాత్రికి మేము తిరిగి వచ్చినా మీరు తలుపులు తీయవలసిన అవసరం లేదు నవ్వుతూ అన్నది. అయ్యో వద్దు తల్లి. ఏ తల్లి కన్నబిడ్డలో సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. ప్రాణాలతో చెలగాటం వద్దు. మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నాడు గ్రామస్థుడు. చేయగలిగింది చేస్తాను అని మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పవద్దు. మేము బయటికి వెళ్ళటమే మేము కోరుకునే కోరిక, చిరునవ్వుతూ అన్నది కార్తీక. బాధగా తన ఇల్లాలి వైపు చూశాడు. వారి పట్టుదల చూసిన ఆమె కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఇక వారిని బయటకు పంపించడము తప్పింది కాదు. గ్రామస్థుడు వద్దంటున్నా వినకుండా తన వద్ద ఉన్న ధనాన్నంతా అతనికి అందించింది కార్తీక. వారిని బయటికి పంపించి జాగ్రత్తలు చెప్పి వెంటనే తిరిగి తాళంతో తలుపులను బంధించాడు గ్రామస్థుడు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడా కనీసం సునకాల జాడ కూడా లేదు. స్త్రీ ఏడుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. అంతలోనే ఒళ్ళు గగురు పొడిచేలా విచిత్రమైన నవ్వు కూడా వినిపించడం మొదలైంది. తన ఖడ్గాన్ని చేత పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు గౌతముడు. ఇంతలో తమ పక్క వీధిలో నుంచి భయంకరంగా ఏడుపు వినిపించింది. వడివడిగా అటువైపుకు పరిగెత్తారు ఇద్దరు. వీధి మధ్యలో నల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ అటువైపు తిరిగి కూర్చొని ఉంది. వారు ఆ వీధిలోకి ప్రవేశించగానే ఏడుపు ఆగిపోయింది. మెల్లగా నడిచి ఆ స్త్రీ వెనుక నిలబడ్డారు. ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? తీక్షణంగా అడిగాడు గౌతముడు. మెల్లగా తలను మాత్రం వెనకకు తిప్పి వారి వైపు చూసి వెకిలిగా నవ్వింది ఆ స్త్రీ. అతి వికృతంగా ఉన్నది ఆ ఆకారం ముఖం. దంపతులు ఇద్దరూ స్థిరంగా నిలబడ్డారు. వారిలో ఎటువంటి భయమూ కనిపించలేదు. ఏమిరా, నన్ను చూసి మీకు భయం అనిపించడం లేదా? ఆశ్చర్యంగా అడిగింది ఆ పిశాచి. అమాయకుల్ని బెదిరించి వారి శరీరాలతో నీ ఆకలి తీర్చుకునే నీచమైన జీవానివి నువ్వు. నీ సౌందర్యాన్ని చూసి ఎందుకు భయపడాలి? కోపంగా అన్నది కార్తీక. అలాగా, అయితే ఇప్పుడు నాకు ఆహారం కావటానికి మీరిద్దరూ సిద్ధంగా ఉండండి అంటూ ఒక్కసారిగా గాల్లోకి లేచి కార్తీక మీదకు దూకింది. అటువంటి ఉపద్రవం ఏదో కలుగుతుందని ముందుగానే సిద్ధంగా ఉన్న కార్తీక తన పిడికిల్ని బలంగా ప్రయోగించి ఆ పిశాచం దవడ మీద కొట్టింది. అతి బలమైన దెబ్బ అది. కానీ ఆ పిశాచం కొంచెం కూడా చెదరలేదు. గట్టిదానివే నువ్వు, కానీ నన్ను చంపటము నీ వల్ల కాదు. ధూమకేతుల వారు తన శక్తినంతా ఉపయోగించి నన్ను సృష్టించారు. ఏది, మరొకసారి ప్రయత్నించు. విలాసంగా నడుము మీద చేతులు వేసుకొని అడిగింది పిశాచి. దట్టిలో నుంచి మెల్లగా యక్షిణి ఇచ్చిన అంగుళీయకం తీసి పిడికిలలో ఉంచి యక్షిణిని విదురశర్మని తలుచుకొని మరొకసారి పిశాచం తల మీద దెబ్బ వేసింది కార్తీక. తనకు ఏమీ కాదని నమ్మకంతో ఉన్న పిశాచము తల బద్దలైనట్లు నేల మీద కూలపడింది. ఆ దెబ్బ దానిని విపరీతంగా బాధించింది. ఏమిటే ఇంత దెబ్బ కొట్టావు? నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది? తెల్ల ముఖం వేసుకుని అడిగింది. లేచి నిలబడటానికి ప్రయత్నించి మళ్ళీ క్రింద పడిపోయింది. లోకంలో నువ్వు ఒక్కదానివే శక్తివంతురాలు అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాము అంటూ ఖడ్గంతో దాని వామహస్తాన్ని ఖండించింది కార్తీక. బావురు మంది ఆ పిశాచం. వెంటనే ఆలోచించకుండా ఈసారి దక్షిణ హస్తం మీద దెబ్బ వేసింది. 2 చేతులు తెగిపడ్డాయి. అంతే, ఒక్కసారిగా పైకి లేచి పరుగు లంకించుకుంది ఆ పిశాచం. ఆలస్యం చేయకుండా దాని వెంటపడ్డారు 2. రక్తం కారుతున్నా, గాయాలు బాధిస్తున్నా లెక్క చేయక
అతి వేగంగా పరిగెత్తుతోంది అది. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎవరో ధూమకేతు గురించి చెప్పింది ఈ దొంగ ముఖం. ఎవరై ఉంటారు? పరుగును ఆపకుండా అడిగింది కార్తీక. ఈ పిశాచము మన చేతికి దొరకకుండా దూరంగా పారిపోకూడదు. అప్పుడే ఈ ఊరికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఆ ధూమకేతు ఎవరో కూడా తెలుస్తుంది అని మరింత వేగం పెంచాడు గౌతముడు. అతన్ని అనుసరించింది కార్తీక. ధూమకేతు రక్షించు అంటూ గావు కేకలు పెడుతూ గ్రామం మధ్యలో ఉన్న పాడుబడిన కోటలోకి వెళ్ళింది ఆ పిశాచి. అమావాస్య కావటం వలన చీకటిలో అతి భయంకరంగా కనిపిస్తోంది ఆ పురాతన కోట. చుట్టుపక్కల ఉన్న చెట్లు జడలు విరబోసుకున్న దెయ్యాలా ఊగుతున్నాయి. మనకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామస్తుడు చెప్పిన కోట ఇదేనేమో అనుకుంటూ తాము కూడా కోటలోకి ప్రవేశించారు ఇద్దరు. పరుగును ఆపి ఒకసారి నిశితంగా కోట లోపలి భాగాన్ని పరిశీలించారు. కోట పూర్తిగా శిథిలావస్థలో ఉంది. లోపల ఎక్కడో కొంచెం వెలుగు వస్తోంది. విషపురుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. జాగ్రత్తగా అడుగులు వేస్తూ కోట మధ్యలో ఉన్న ఒక సభ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అక్కడ వారికి ఏమీ కనిపించలేదు. తప్పించుకుందది, నిరాశగా అన్నది కార్తీక. బాగా గాయపడింది కదా, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది, వెతుకుదాం అంటూ ఎదురుగా ఉన్న మరొక గదిలోనికి వెళ్ళాడు గౌతముడు. అలా వారు పరిసరాలు పరిశీలిస్తూ ఉండగానే ఒక్కసారిగా వారికి సంగీత ధ్వని, దానితో పాటు ఎవరో నాట్యం చేస్తున్నట్లుగా గజ్జల శబ్దము వినిపించడం మొదలైంది. నిశ్శబ్దంలో ఆ గజ్జల ధ్వని ఎంతటి ధైర్యశాలికైనా భయాన్ని కొల్పేలా ఉంది. ఆ శబ్దము తాము వచ్చిన సభా ప్రాంగణం నుంచే వినిపిస్తోంది. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ వెనుతిరిగి సభా ప్రాంగణానికి వచ్చారు ఇద్దరు. అక్కడ ఒక స్త్రీ ఒళ్ళు మరిచి నాట్యం చేస్తోంది. ఆ పక్కనే ఒక పురుషుడి శిల పడి ఉంది. అప్పటి వరకు ఎవరూ లేని ఆ ప్రదేశంలో ఆ స్త్రీ ఎలా వచ్చింది? ఇంతకుముందు ఆ శిల అక్కడ లేదు కదా. మనం వెంటాడి వచ్చిన ఆ పిశాచం ఈమెనా? ఆశ్చర్యంగా అడిగింది కార్తీక. సమాధానం చెప్పలేదు గౌతముడు. ఎవరో ఒకేసారి 1000 కాగడాలు వెలిగించిన విధంగా విపరీతమైన వెలుగు ఆ కోటను ఆక్రమించుకుంది. పట్ట పగలు వలె అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. అంతలో ఒక పసుపు రంగు ధూమము సుడులు తిరుగుతూ వారి వైపుకు వస్తుంది. అది వచ్చిన ప్రదేశంలో చిన్న చిన్న మొక్కలు భగ్గుమని మండి మసైపోతున్నాయి. గౌతముడికి అర్థమైంది అది ఏదో విషప్రయోగమని. విదురశర్మ తన అశ్వానికి తినిపించమని ఇచ్చిన పత్రాలు జ్ఞాపకం వచ్చాయి. విషప్రయోగాన్ని కూడా అడ్డుకోగలవని ఆయన చెప్పిన విషయము గౌతముడికి చప్పున స్ఫురించింది. వెంటనే ఆలస్యం చేయకుండా తన దట్టి నుండి ఆకుల్ని బయటికి తీశాడు. అప్పటి వరకు యథేచ్ఛగా సుడులు తిరుగుతున్న ఆ విషవలయము వేగం తగ్గి వారిని సమీపించగానే వీగిపోయింది. పూర్తిగా గాల్లో కలిసిపోయి అదృశ్యమైంది. ఆ పిశాచం ఎవరో ధూమకేతుని గురించి చెప్పింది. అతని పనేనా ఇది? ఆశ్చర్యంగా అడిగింది కార్తీక. సమాధానం చెప్పలేదు గౌతముడు. మెల్లగా నడిచి ఆ స్త్రీ సమీపానికి వచ్చారిద్దరు. వారిని చూసిన వెంటనే తన నాట్యాన్ని ఆపింది ఆమె. ధూమకేతు పంపిన విషవలయాన్ని నామరూపాలు లేకుండా చేశారంటే మీరు సామాన్యులు కారు. మీరెవరు? అయోమయంగా వారిని చూస్తూ అడిగింది. ఆమెకు సమాధానం చెప్పకుండా నువ్వెవరువు అని ప్రశ్నించాడు గౌతముడు. అంతలో అక్కడికి ఒక ఆజానుబాహుడు వచ్చాడు. అతని తల మీద వెంట్రుకలు లేవు. చూడటానికి విచిత్రంగా కనిపిస్తున్నాడు. ఎవరు మీరు? ఎంత ధైర్యం ఉంటే ఈ కోటలోకి వస్తారు? తన మంత్రదండాన్ని చేతిలోకి తీసుకుని అడిగాడు. ముందు అక్కడ నాట్యం చేస్తున్న ఆమెవరో మీరెవరో చెప్పండి అసహనంగా అడిగాడు గౌతముడు. ఏమే జలజా, నిన్ను రక్షించడానికి వీణ్ణిక్కడికి రప్పించుకున్నావా? ఈ ధూమకేతు శక్తి తెలిసే ఇంత సాహసం చేశావా? స్త్రీ వైపు చూస్తూ తీక్షణంగా అన్నాడు ఆ వ్యక్తి. ఆమె ఎవరో మాకు తెలియదు. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న పిశాచాన్ని అంపకం చేసిన మేధావి ధూమకేతు తమరేనన్నమాట వెటకారంగా అన్నది కార్తీక. అధిక ప్రసంగం, మాటలు తూలవద్దు. నాకు మీకు ఎటువంటి శత్రుత్వము లేదు. మర్యాదగా ఈ ప్రదేశం విడిచి వెళ్ళండి, లేకపోతే ఫలితాన్ని అనుభవిస్తారు కోపంగా అన్నాడు ధూమకేతు. ఇక్కడ ఉన్న స్త్రీ నీ వల్ల ఆపదలో ఉన్నదని అర్థమవుతోంది. ఆమెను రక్షించకుండా వెళ్ళటం అసంభవం స్థిరంగా అన్నాడు గౌతముడు.
పట్టరాని కోపంతో తన మంత్రదండాన్ని పైకెత్తి ఏదో మంత్రం పఠించబోయాడు ధూమకేతు. అంతలో అక్కడ ఒక మెరుపు మెరిసి ఒక వృద్ధుడు ప్రత్యక్షమైనాడు. ధూమకేతు, ఆగు. అమాయకుల మీద నీ మంత్రప్రయోగమా? అక్కడే ఆగిపో, లేదంటే పతనమైపోతావు తీవ్రంగా అన్నాడు ఆ వృద్ధుడు. ఎవడివిరా నువ్వు? కాటికి కాలు చాపుకున్న ముదుసలి, నీవా నన్ను హెచ్చరించేది? చూడు నా శక్తిని అంటూ మంత్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారిగా నిప్పు కణికలు ఆ వృద్ధుడిని చుట్టుముట్టాయి. కొంచెం కూడా చెలించలేదు ఆ వృద్ధుడు. ఆ అగ్ని ప్రయోగము అతడిని కొంచెం కూడా బాధించలేదు. మూర్ఖుడా, మహామంత్రవేత్త, ఈ విరూపాక్షుడిపైనే మంత్రప్రయోగమా? 4 ప్రాథమిక మంత్రాలు నేర్చుకున్న నీలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఎందుకని ఊరుకుంటున్నాను. చివరిసారిగా అవకాశం ఇస్తున్నాను. నీ మంత్రకట్టు నుంచి ఆ స్త్రీని విడుదల చేసి ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో, లేదంటే ఇదే నీకు చివరి రోజు. ఆ పరిస్థితిని తెచ్చుకోకు తీక్షణంగా అన్నాడు ఆ వృద్ధుడు. ఓహో, తమరైనా విరూపాక్షుడు? జవసత్వాలు ఉడిగిన 4 మంత్రకత్తెల్ని వెంటేసుకొని అనామకుడిగా తిరుగుతున్నావు. నీవు నన్నేమీ చేయలేవు వెటకారంగా నవ్వుతూ అన్నాడు ధూమకేతు. ఆగ్రహంతో ఊగిపోయాడు విరూపాక్షుడు. అనుభవించు అంటూ అతని వైపు తీక్షణంగా చూశాడు. విరూపాక్షుడి కళ్ళలో నుంచి అగ్నిజ్వాల బయలుదేరింది. ధూమకేతు వెంటనే ఏదో మంత్రాన్ని చదివి రక్షణా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ విరూపాక్షుడు ప్రయోగించిన జ్వాల ఆ వలయాన్ని తుత్తునియలు చేస్తూ ధూమకేతు ఎదభాగాన్ని ఢీకొట్టింది. గింగిరాలు తిరుగుతూ వెనకవైపున ఉన్న గోడను గుద్దుకొని క్రింద పడిపోయాడు ధూమకేతు. వెంటనే అతనికి తెలిసింది విరూపాక్షుడి శక్తి ఏమిటో. రక్షణా వలయాన్ని ఛేదించగల మంత్రాన్ని ప్రయోగించాడంటే అతని ముందు నిజంగానే తాను పిచ్చుక వంటివాడు. విరూపాక్షుని ఎదిరించి తప్పు చేశాననిపించింది ధూమకేతుకు. వడివడిగా అడుగులు వేసి ధూమకేతు గుండెల మీద కాలు వేసి, ఆ అబల మీద ప్రయోగించిన నీ మంత్రాల్ని ఉపసంహరించుకో కోపంగా అన్నాడు విరూపాక్షుడు. మీ శక్తి తెలియక మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను వదిలివేయండి మహామాంత్రిక అని వేడుకొని వెంటనే మంత్రాన్ని ఉపసంహరించాడు ధూమకేతు. తన పాదంతో బలంగా అదిమాడు విరూపాక్షుడు. నోటి వెంట నాసిక వెంట రక్తము ధారాపాతంగా వస్తూ ఉండగా అలాగే భూమిలోనికి కూరుకునిపోయి నాశనమయ్యాడు ధూమకేతు. ఇతను ధూర్తుడు, అందుకే శరణు వేడినా కూడా ప్రాణాలు తీశాను అని గౌతముడికి చెబుతూ సమాధానం కోసం ఎదురు చూడకుండా నడుస్తూనే అదృశ్యుడయ్యాడు విరూపాక్షుడు. కేవలము 5 నిమిషాలలో ఒకదాని వెంట ఒకటిగా తమ ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనలను చూసి ఆశ్చర్యపోయారు గౌతముడు, కార్తీక. ధూమకేతు ఎవరు? విరూపాక్షుడెవరు? ఎందుకు వచ్చారు? ఎందుకు మంత్రయుద్ధం చేశారు? ఏమీ అర్థం కాకపోవడంతో తల విదిలిస్తూ జలజ వైపుకు తిరిగింది కార్తీక. అప్పుడే ఒక పురుషుడు శిలారూపం నుంచి విముక్తి పొందాడు. మళ్ళీ కొత్తగా ఈ పురుషుడెవరు? ఏమీ అర్థం కాకపోవడంతో గౌతముడి వైపుకు తిరిగింది కార్తీక. ఒకవైపు గౌతముడి పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పటి వరకు బిక్కుబిక్కుమని మాంత్రిక యుద్ధాన్ని చూస్తున్న జలజ శిలారూపం నుంచి విమోచనం పొందిన ఒక పురుషుడు గౌతమ, కార్తీకలకు చేతులెత్తి నమస్కరించారు. ఈ ఊరి సమస్యను పరిష్కరించాలనుకున్నాం, కానీ ఆ విరూపాక్షుడు ఎవరో ఘటికుడి వలె ఉన్నాడు. ఎలా అయితేనేం మీ సమస్య, ఈ ఊరి సమస్య కూడా అతని వల్ల పరిష్కృతమైంది. మీరెవరో, మీకు ఈ దుస్థితికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా అన్నది కార్తీక. పరోక్షంగా విరూపాక్షుడు సహాయం చేసినా అది కేవలము మీరు ఈ ప్రదేశానికి రావటానికి సాహసించడం వల్లనే జరిగింది. నిస్సందేహంగా మాకు మీ వలనే విముక్తి కలిగింది చేతులు జోడించి అన్నాడు జలజ భర్త విరాటుడు. నన్ను వివాహం చేసుకోవాలనేది ధూమకేతు సంకల్పం. అందుకు నేను అంగీకరించకుండా ఈయనను వివాహం చేసుకున్నాను. దానితో పగబట్టిన ధూమకేతు నా భర్తను శిలలా మార్చాడు. నేను కూడా పగలు శిలలా, రాత్రి నిర్విరామంగా నాట్యం చేసే విధంగా మమ్మల్ని తన మంత్రకట్టులో బంధించాడు. పగలంతా భూగృహంలోనూ, రాత్రి ఈ ప్రాంగణంలోనూ ఆకలి దప్పులతో కాలం గడుపుతున్నాం. మమ్మల్ని రక్షించే సాహసం ఎవరూ చేయకూడదని తన వద్ద ఉన్న అమిత శక్తిగల పిశాచాన్ని గ్రామం మీదకి అంపకం చేశాడు. ఈనాడు మీ దయ వలన మా కష్టాలు గట్టెక్కాయి. ధన్యులం.
అయితే ఈ విరూపాక్షుడు ఎవరో మాకు తెలీదు. తమ కథనంతా వివరించింది జలజ. అభిసారుడి మంత్రదండం జానపద నవల 13వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.